చూసారా ఫ్రెండ్స్ ఎలా బయటకు వచ్చింది ఇప్పుడు అల్లకెళ్ళి వర్కర్ బీ అన్నది ఇళ్ళకెళ్ళి రాణి అనేది బయటికి రాని ఫ్రెండ్స్ క్వీన్ బీ అన్నది. కాబట్టి అందుకే క్వీన్ ఎక్స్కూటర్ పెట్టుకుంటారు. ఇప్పుడు చూసారు కదా మీరు కూడా ఆల్రెడీ డెమోలో వర్కర్ బీ అన్న ఎలా వెళ్తుందో. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ బీ కీపింగ్. నేను మీ సాయి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే క్వీన్ ఎక్స్కూటర్ అనేది మీకు ఈరోజు వీడియోలో చూస్తాను ఎలా ఉంటుంది అన్నది. మన సీనియర్ బీ కీపింగ్ వాళ్ళు సజెస్ట్ చేశారు ఏంటంటే మనం ఇన్ని రోజులు మనం ఇంపజాలు పెట్టి నడిపించినాం, అంటే అయినాక ట్రావెలింగ్ అయితే అనుకున్నాం మనం. కాబట్టి వాళ్ళు సీనియర్ బీ కీపింగ్ వాళ్ళు మన వీడియో చూస్తున్నారు, మన సబ్స్క్రైబర్ వాళ్ళు. కాబట్టి మనం ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్, ఇప్పుడే గ్రోత్ అవుతున్నాం. వాళ్ళు మన వీడియో చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళి. వాళ్ళు కూడా కొంచెం మిస్టేక్స్ ఉంటే వాళ్ళు క్లారిటీ ఇస్తారు, మళ్ళీ మనం దీన్ని కరెక్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఏంటంటే మనం కార్పెంటర్ దగ్గర ఇనుపజాలి వేయించుకున్నాం ఫ్రెండ్స్. ఇది చూడండి, మనకు సీనియర్ బీ కీపింగ్ వాళ్ళు ఇది చెప్పారు క్వీన్ ఎక్స్కూటర్ అన్నది. ఇప్పుడు మనం జాలి పెట్టినప్పుడు బీస్ అన్నీ ఇళ్ళకెళ్ళి ట్రావెలింగ్ కాదు, ఇంకొక బాక్స్ కిందకి వెళ్ళి మళ్ళీ బాక్స్ వాళ్ళకి వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే ఈ క్వీన్ ఎక్స్కూటర్. దీంతో యూజ్ చేసిందంటే ఫ్రెండ్స్ ఇళ్ళకెళ్ళి వర్కర్ బీ అన్నది వెళ్ళిపోతుంది, క్వీన్ బీ అన్నది ఇళ్ళకెళ్ళి పైకి రాదు ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని సజెస్ట్ చేశారు. ఎవరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకోసం మంచిగా క్లారిటీ చెప్తాను, అంటే మీరు కూడా చూడండి, తెలుసుకోండి ఎలా ఉంటుంది బీ కీపింగ్ అన్నది. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఒక మాకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాకు గొప్ప. మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం మనం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం మన ఎలా ఉన్నాయి మన బీస్ అనేవి. ఇప్పుడు తీసుకొచ్చినాం మనం క్వీన్ ఎక్స్కూటర్స్ 2 డెమో పీసులు తెచ్చినాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకో డెమో పీస్ ఫ్రెండ్స్ చూడండి, 2 తెచ్చినాం మనం ఆల్రెడీ. 2 డెమో పీసులు తీసుకొచ్చినాం. అయితే పక్క పని బాక్స్ మీద పెడుతున్నాను నేను. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ బీస్ అనేవి ఎలా ఉన్నాయి మనవి. చూడండి ఫ్రెండ్స్, బీస్ అనేవి ఎలా ఉన్నాయి, ఇక్కడ బీస్ అనేవి ఎలా ఉన్నాయి, లోపల ట్రావెలింగ్ అనేది ఎలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా కష్టమవుతాయి వీటికి ఇప్పుడు. కాబట్టి క్వీన్ ఎక్స్కూటర్ పెట్టినాక కొంచెం ఈజీ ప్రాసెస్, మనం కూడా కొంచెం వీటికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఒక హోల్ నుంచి ఒక హోల్లోకి వెళ్ళే వరకు వీటికి కూడా ప్రాసెస్ అనేది బాగా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఎక్స్కూటర్ ఏంటంటే పెట్టినప్పుడు అల్లకెళ్ళే వెళ్ళి ఈ హోల్లోకి వెళ్ళి మళ్ళీ ఇళ్ళకెళ్ళి వస్తాయి కాబట్టి ఇళ్ళకెళ్ళి వస్తాయి కాబట్టి వీటి కొంచెం ఇబ్బంది లేకుండా అయిపోతుంది, సగం ప్రాసెస్ అయిపోతుంది. ఏంటంటే ఇప్పుడు దీన్ని మనం పెడదాం ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి ఎలా పెడుతున్నాను నేను. ఫ్రెండ్స్, ఈ జాలి వచ్చేసి మనం ఇంకో బాక్స్ దగ్గర తీసుకొచ్చుకున్నాం. కాబట్టి దీనికి ఆల్రెడీ జాలి ఉంది కింద, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇది ఇంకో బాక్స్ తీసుకొచ్చినాం మనం. ఇప్పుడు ఆల్రెడీ దీన్ని ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్, చూడండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, చూడండి మరి ఎవరు స్కిప్ చేయకండి. జాలి నీట్గా సైడ్కి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఏంటంటే నేను చూడండి, నేను ఆల్రెడీ 4 సైడ్స్ నీట్గా పెట్టేసా. సరే చూడండి క్వీన్ ఎక్స్కూటర్ ఎలా ఉంది ఇక్కడ దీనికి. సరే మీరు చూడండి ఫ్రెండ్స్, బీస్ ఎలా పైకి వస్తాయో చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి బయటకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి వెళ్తుంది బయటికి మెల్లమెల్ల. ఇదే ఫ్రెండ్స్ క్వీన్ ఎక్స్కూటర్ అన్నది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఆల్రెడీ బయటకు వెళ్ళేసింది. ఇంకోటి వెళ్తుంది ఫ్రెండ్స్, చూడండి వెళ్ళింది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ. ఇలా బీస్ ట్రావెలింగ్ అనేది పీస్ఫుల్ అయితే కొంచెం మనం సగం పని తగ్గించినట్టు. ఎందుకంటే హనీ తీసుకొచ్చినప్పుడు కింది హోల్లోకి వెళ్ళి పై హోల్ వస్తాయి ఫ్రెండ్స్. అందరూ అనుకుంటే డైరెక్ట్ హోల్లోకి వెళ్ళి రావాలనుకుంటే, కానీ మనం కొంచెం మిస్టేక్ ఏంటంటే బాక్స్ కూడా మనం హోల్ అది హోల్ ఇచ్చేసినాం మనం. కాబట్టి ఇప్పుడు అది మనం కరెక్ట్ చేసుకుంటున్నాం, దాన్ని డస్టర్ పెట్టి క్లోజ్ చేస్తున్నాం. బీస్ ఏంటంటే కింద రాణికి కూడా కొంచెం ఫీడింగ్ అనేది ఇవ్వాలి కదా, అవి అంటే తేనె అనేది అవి కొంచెం రాణికి కూడా ఇవ్వాలి కదా, లేకపోతే ఎగ్ ఫార్మింగ్ అనేది ఎలా చేస్తుంది. కాబట్టి మనం హోల్ అనేది మనం మిస్టేక్ చేసినాం. కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా మనం క్లారిటీ చేసేసుకుంటున్నాం. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని పెట్టేస్తున్నా, చూడండి ఒకసారి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇప్పుడు ఈ సూపర్ బాక్స్ అనేది దాని మీద పెడుతున్నా, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మనం అయితే ఇక్కడ పెట్టేసినాం ఆల్రెడీ. కింద మెయిన్ బాక్స్ మధ్యలో బ్రూడ్ చాంబర్, క్వీన్ ఎక్స్కూటర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మధ్యలో. దానిపైన సూపర్ బాక్స్ ఫ్రెండ్స్.
లోపల నుంచి బయటకు ఎలా వస్తాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ క్వీన్ ఎక్స్కూటర్ అన్నది. లోపల బీస్ ఉంటాయి, ట్రావెలింగ్కి కింది పైకి ఇబ్బంది లేకుండా కింది లోపల క్వీన్ ఎక్స్కూటర్లోకి వెళ్ళి అని పైన ఫీల్ చేసుకొని మళ్ళీ కింది విధావిధిగా కిందికి వెళ్ళి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, అంటే వ్యూస్ వస్తున్నాయి. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. చూసి ఏం లేదు, మాకు ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మిగతా వాళ్ళకు కూడా తెలియజేయండి అని బీ ఫార్మింగ్ అనేది ఎలా ఉంటుంది అన్నది. నాకు ఒకటి ఆనంద విషయం ఏంటంటే మా సీనియర్ బీ కీపింగ్ వాళ్ళు నా వీడియో చూసి నాకు కాల్ చేస్తున్నారు. మీరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్ బీ కీపింగ్ అనేది ఎలా ఉంటుంది అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వాన పడుతుంటే కూడా నేను మీకు వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మాకు వర్షం అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇక్కడ మేము వర్షంలో వచ్చినాం, ఇంటికాంచెల్లి అయినా వర్షంలో తీస్తున్నాం మేము వీడియో అన్నది. ఓకే ఫ్రెండ్స్, బీ కీపింగ్ అనేది ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చూస్తూనే ఉండండి ఎంఎస్ బీ కీపింగ్. థ్యాంక్ యూ ఆల్.